ఇంకా వాట్ బెస్ట్ వీకెండ్ అంటే ఈ మన పండగల గురించి మన పిల్లలకి చెప్పాలి. దీపావళి 5-day ఫెస్టివల్ అని మీకు తెలుసా? 5 రోజులు చేసుకోవాలి దీపావళి. అది ఎంతమంది పిల్లలకు తెలుసు? మన దసరా నుంచి దీపావళి కనెక్షన్ ఉందని ఎవరికైనా తెలుసా? దసరా రోజు, విజయదశమి రోజు రావణ సంహారం జరిగింది. 20 రోజులు పట్టింది శ్రీరాముడికి అయోధ్య రీచ్ అవ్వడానికి. 20 రోజుల తర్వాత అమావాస్య. దీపావళి అంటే దీపాలు, వళి అంటే రో ఆఫ్ లైట్స్. సో అలా అంటే వాళ్ళు ఆ రోజు దీపాలు పెట్టి పండగ చేసుకున్నారంట. సో అది ఎంతమందికి తెలుసు? 5 రోజుల పండగ అంటే ధన్వంతరి త్రయోదశి అనేసి మొదటి రోజు, మనకి ఆశ్వీజ మాసం నుంచి 13వ రోజు అంటే పౌర్ణమి తర్వాత 13 రోజుల తర్వాత ధన్వంతరి త్రయోదశి, ఆరోగ్యానికి సంబంధించింది. ఆ తర్వాత ధన త్రయోదశి అయిపోయి డబ్బులు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి నరక చతుర్దశి. నరక చతుర్దశి ఎందుకు వచ్చింది? నిజంగా మన పురాణాల్లో చూస్తే 16,000 మంది ఆడవాళ్ళని నరకాసురుడు బంధించేశాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి వాళ్ళందరినీ దాంట్లో నుంచి విడిపించాడు, నరకాసురుని వధించాడు. అందుకే ఆ చతుర్దశి 14వ రోజు ఆఫ్టర్ ఆశ్వయుజ పౌర్ణమి 14వ రోజు నరక చతుర్దశి అని చేసుకొని మళ్ళీ అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది. వెళ్ళిపోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము వెళ్తుని చూపిస్తున్నాం ఆ మార్గానికి వెళ్ళడానికి, కరెక్ట్గా మార్గానికి. అంటే వాళ్ళకి కనిపించదు కనుక చీకట్లో ఎలా నడుస్తున్నారు అని దానికి మార్గం చూపించడానికి ఈ దీపాలు. 4వ రోజు బలిపాడ్యమి అని గోవర్ధన పూజ చేస్తారు. 5వ రోజు భగినీ హస్త భోజనం అనేసి ఇది పురాణాల్లో ఉంది. ఆ రోజు అక్కో చెల్లో తమ్ముడికో అన్నకో భోజనం పెడతారు. యముడికి పెట్టింది. ఆయన ఏమైనా కోరిక కోరుకోమంటే ఈ రోజు ఏ తల్లి చేత, ఏ అక్క చెల్లి చేత ఎవరైతే తింటారో భోజనం చేస్తారో అన్నా తమ్ముడు వాళ్ళని నువ్వు హింసించకూడదన్నా అని చెప్పింది. అవన్నీ ఎంతమందికి తెలుసు? ఈ విషయాలు ప్రతి పండగ గురించి పిల్లలకి చెప్పాలి, అది స్కూళ్ళల్లో చెప్పాలి. సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఇవి కూడా చెప్తే బాగుంటుంది. ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఇంకా పుస్తకాలు చదవాలి పిల్లలు, లేదా వెళ్ళి టీచర్స్ని కనుక్కోవాలి. లేదు, పిల్లలు పుస్తకాలు చదవాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్సే టైం లేదు. ఎన్ని పాపం వాడు పిల్లలు, మా అల్లుళ్ళు ఉన్నారు ఇద్దరు, వాడు ఒకడు 1st క్లాసు, ఒకటి UKG. వాళ్ళ బ్యాగులే కిలోల ఆ బ్యాగులు చూసి నాకు భయం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నా పాప ఉన్నది దీని స్కూల్, అందుకే మా సనాతన స్కూల్ వస్తూ ఉన్నది. పుస్తకాలు తక్కువ, బ్రెయిన్లో జ్ఞానం ఎక్కువ. లెట్స్ సబ్స్క్రైబ్ సనాతన స్కూల్ వెంటనే. అప్పుడు చేయండి, వెళ్ళి ఆ పేరెంట్స్ అట్లీస్ట్ తల్లిదండ్రులు కూర్చోబెట్టి పిల్లలకు ఒక 10 నిమిషాలు రోజు మన పురాణాల గురించి చెప్పినా సరిపోతుంది. చేయగలిగితే చేయండి. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళు చదువుతారుగా, చెప్పడానికైనా చదువుతారు నిజంగా పాపం. ఎందుకంటే మనకు వాళ్ళు తినకున్న పిల్లలకి పెట్టేదే తల్లిదండ్రులు. అట్ ది సేమ్ టైం పిల్లలకి చెప్పాలి అనుకున్నప్పుడు వీళ్ళకి టైం లేకుండా నేర్చుకుంటారు. సో అది రావాలి, అవగాహన రావాలి ఫస్ట్.